సవర్ణ మీడియాకి నమస్కారం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున కురుగుండ్ల రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన కురుగుండ్ల అంటేనే అభివృద్ధి. గతంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, విద్యుత్ అలంకరణలు కానీ అన్నీ చేసి వెంకటగిరిని చాలా డెవలప్ చేశారు. అదే డెవలప్ని తిరిగి మళ్ళీ కొనసాగించాలనే ఉద్దేశంతో అందరూ వెంకటగిరి ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కనబడుతుంది. అదేవిధంగా అందరూ రేపు 13వ తేదీన తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నారు. దాదాపుగా ఇప్పుడుండే సర్వేల ప్రకారంగా, మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా, మేము తెలుసుకుంటున్న సమాచారం ప్రకారంగా దగ్గరగా నారా చంద్రబాబు నాయుడికి 120 నియోజకవర్గాలు ఆధిక్యతతో రావచ్చని మా ఊహాగానాలతో ఉన్నాం. కురుగుండ్ల రామకృష్ణ గారు ఎక్కువ మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తున్నాం. సార్, ఈ నెల 13 జరగనున్న ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటున్నాం. ఆయన ఉంటే డెవలప్ బాగుంటుంది. అంతా ఎడ్యుకేషన్ పరంగా బాగా ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ చేస్తాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా మేము సంక్షేమ పథకాలు ఇస్తే మేము సంక్షేమం ఇస్తారు. సంక్షేమం ఇస్తే తిని పోసేసేదే కదా సంక్షేమం అంటే. ఇస్తే మంచిది, ఇచ్చారంటే మంచి లేబర్కి ఇచ్చే అందుబాటులో ఉంటే మంచిది. అవి కూడా కావద్దు అంటాంలే. మనకి ఈ డెవలపింగ్ పూర్తిగా ఆగిపోయి రోడ్లు గీట్లు కానీ అన్నీ కూడా జరగకుండా పోతున్నాయి కాబట్టి మనకేంటంటే బాబు గారు రావాలని మేము కోరుకుంటున్నాం. మరి గూడూరు నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసేది సునీల్ కుమార్ గారు, పాసిం సునీల్ కుమార్. మెజార్టీతో ఈయన వస్తాడని మేము గెలుపుకు గ్యారెంటీ అని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మా పైన చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఏ సునీల్ కుమార్ రావాలని కోరుకుంటాం. ఈయన మాకు ఇప్పుడు అందుబాటులో ఉంటాడు. సునీల్ కుమార్ గారు పిలిస్తే పలుకుతాడు, ఇబ్బంది ఏం లేదు, మంచి వ్యక్తి. మద్యంపై మీ ఒక అభిప్రాయం? మద్యం సార్, మద్యం ఏర్లు బాగుతుంది ఇప్పుడు. ఇంకా అప్పుడైతే ఆపేస్తాను అంటున్నాడు. దాని మీద మళ్ళా లోన్లు తేవటం జరగటం, ఇక ఆపేది ఏమి ఉండదులే ఏ ప్రభుత్వం వచ్చినా. అదే నాసిరకం మద్యం కలిసి ఇవన్నీ మనమైతే దాగం ఒకటినే ఒకటి జోలికి పోయేవాళ్ళం కాదు. తాగేవాళ్ళు తాగుతుంటారు. ఆ మద్యం వచ్చి నాసిరకం మద్యం అనే కదా కూడా చెప్తుండేదా. డబ్బులు ఎక్కువ తీసుకొని 160, 180 అని, 200 అని అట్లా నాసిరకం మద్యమే అమ్ముతున్నారని చెప్తున్నారు వాళ్ళందరూ. బలం ఇదే సునీలే, సునీల్ గారు పైన చంద్రబాబు. ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు. మా గూడూరు లెక్కలో కాసిన సునీలు పక్క కాసిన సునీలు.